ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ద సూపర్ సక్సెస్. ఈ సినిమా వెరీ బిగ్. ఏ రోజైతే ముహూర్తం చేసిన రోజు ముహూర్తానికి మరి నితిన్ గారు రాలేదు. నితిన్ గారు ఆ రోజు నాకు మామూలుగా ఇంతకుముందు నుంచి తెలుసు నితిన్ గారు ఆ రోజు ఓపెనింగ్ రోజు వచ్చారు. అసలు ఆయనకి కథ తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ ఒకటే ఏంటంటే పింక్ ఎలిఫెంట్ నుంచి సినిమా వస్తుంది, ఆయనకి ఇక్కడి నుంచి వచ్చే ప్రాజెక్ట్ మీద ఆయనకి ఉన్న నమ్మకంతో ఆ రోజు నాకు పూజలోనే అన్నారు, సార్ ఈ సినిమా అంటే అది బడ్జెట్ ఏంటో తెలియదు, కాస్టింగ్ ఏంటో తెలియదు, క్రూ ఏంటో తెలియదు, కానీ మేము ఈటీవీ నుంచి తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఉంటుంది. మీరు ఇంత ముందు చేసిన ప్రాజెక్టులు బట్టి చూస్తే ఒక మంచి కంటెంట్తో మీరు తీస్తారని ఒక నమ్మకంతో ఈ సినిమా మేము తీసుకుంటామని చెప్పారు. అప్పటికి ఆయన బడ్జెట్ గురించి కూడా తెలియదు. నేను కూడా అప్పుడు ఇంకా సరిగ్గా తెలియదు కదా నితిన్ గారు, బడ్జెట్స్ ఒకసారి అనుకున్న తర్వాత చేద్దామన్నా. జస్ట్ ఇంకా పూజ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year ముందు ఇది. అప్పటి నుంచి ఎందుకంటే ఫస్ట్ వెరీ బిగిన్లో కంటెంట్ సినిమా కాస్టింగ్ కానీ లేకపోతే ఒక సక్సెస్ కానీ ఏమీ కాకుండా ఓన్లీ ఒక ప్రొడక్షన్ హౌస్ని నమ్మి ఈ ప్రొడక్షన్ హౌస్లో ఒక కంటెంట్ వస్తుంటే మంచి కంటెంట్ అనుకుని ఈ ఈటీవీ వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు అదే ఈటీవీ విన్లో మా సినిమా రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సాయికృష్ణ గారు కానీ ఈవెన్ మన బాపిని గారు కూడా ఆయన కూడా పర్సనల్గా ఈ సినిమా కావాలి అనుకున్నారు. ఎందుకంటే ఒక మయూరి లాంటి సినిమా కానీ, ఒక మౌనరాగం లాంటి సినిమా కానీ, ఒక ప్రతిఘటన లాంటి సినిమాలు ఎన్నో చాలా మంచి సినిమాలు. ఏంటంటే ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్, కమర్షియల్ కాంబినేషన్స్ కాకుండా ఓన్లీ కంటెంట్ని మాత్రమే నమ్మి సినిమాలు తీసే ఈ రామోజీరావు గారు ఈ కంపెనీ నుంచి మా సినిమా కూడా అలాంటి దాంట్లో రావడం అంటే చాలా రోజుల తర్వాత చాలా ఈ మధ్యకాలంలో చాలా నెంబర్ ఆఫ్ ఫిలిం మీటింగ్స్ వాటిలో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కమిటీ కుర్రాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది థియేటర్కల్గా రన్ గురించి మర్చిపోయారు. అందరూ కూడా చాలామంది అంటే ఈవెన్ పెద్ద కాంబినేషన్స్తో కూడా వాళ్ళు ఓటీటీ కోసం సినిమాలు తీస్తున్నారు. థియేటర్ కన్నా కూడా ఇప్పుడు వాళ్ళ రెవెన్యూస్ కూడా మోర్ దాన్ 50% ఓటీటీ నుంచే వస్తున్నాయి. కాబట్టి థియేటర్కి నమ్మి ఎవరు సినిమాలు తీయట్లేదు. కానీ మేము ఈ సినిమా ముందు నుంచి కూడా థియేటర్ని నమ్మాం. అందుకే ఓటీటీ కూడా మేము సినిమా థియేటర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ ఓటీటీ చాలామంది మమ్మల్ని అడిగినా సరే ఏ ఓటీటీ కూడా ఈ సినిమా ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ చూసి అంటే ఈవెన్ ఏదో సక్సెస్ అయితే ఏదో రేట్ ఎక్కువ వస్తుందనేం కాదు, సక్సెస్ అయిన తర్వాతే అమ్ముదామని. ఎందుకంటే ముందే ఎలా అయిపోయిందంటే సినిమా రిలీజ్ రోజే ఒక 4 వారాల్లో మా సినిమా మీరు ఓటీటీలో చూడొచ్చు, థియేటర్కి రావక్కర్లేదని చెప్పి ముందే వేసేస్తున్నారు ఏ సినిమాలో వస్తుందో. అలా కాకూడదు మా సినిమా. ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు సినిమా చూసి అయిపోయింది ఏదో ఒక 4 వారాలు 5 వారాల తర్వాత ఖచ్చితంగా ఎలాగ ఓటీటీకి ఇవ్వాలి, బట్ ఇది అయిన తర్వాత ఇద్దాము, ఇచ్చేది ఏదో మంచి ఓటీటీకి ఇద్దామనే దాంతోనే ఉన్నాము. అలాగే ఈటీవీ విన్నోలు తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అంటే మాకు ఇంతవరకు మేము మేబీ నాట్ ఈవెన్ ఒక 5% ఆడియన్స్కి మాత్రమే ఈ సినిమా చేరువైంది అనుకున్నాము. ఈటీవీ ద్వారా మ్యాక్సిమం పీపుల్కి ఇది చేరువని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సూపర్ సార్. దెన్ జయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. Thank you everyone for making this movie.